అందరికి ముక్కనుమ శుభాకాంక్షలు. కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ, స్నేహానికి చెలికాడా. హలో అండి, గుడ్ మార్నింగ్. అందరికి ముక్కనుమ శుభాకాంక్షలు. ఈరోజు 4th డే ముక్కనుమ. ఓకే, బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాను. ఇదిగో మా కజిన్స్ ఇది ఇక్కడ ఉన్నారు. ఓకేనండి, ఈరోజు అయితే ముక్కనుమ కదా, అంటే 4th డే సెలబ్రేషన్కి సంబంధించిన డే అన్నమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా గారెలు అలానే కొబ్బరి పచ్చడి అనేది కాంబినేషన్లో చేశారు. గారెలు అంటే వడలు అంటారు చాలామంది. సో ఇదండి బ్రేక్ఫాస్ట్ అయితేనే అందరం కలిపి కూర్చుని చేస్తున్నాము. ఈరోజు 4th డే కదా, అంటే ఈరోజు రథము ముగ్గు వేస్తారు. ఆ ముగ్గుని ఈ గోబి మంటల్లోకి కలుపుతారన్నమాట. అండ్ అంతేకాకుండా ఈరోజు నైవేద్యాలు కూడా పెట్టుకుంటారన్నమాట ఇంట్లోని. సో దానికి సంబంధించి ఉదయాన్నే నేను మీకు చూపించాను కదా, ముగ్గు తర్వాత నైవేద్యాలు పెట్టుకున్నటువంటి బిట్ అదంతా కూడా. సో ఇక్కడైతే మా కజిన్ నాని మ్యారేజ్కి సంబంధించిన శుభలేఖలు ఉన్నాయి కదా, వాటన్నింటికి పసుపు బొట్లు పెట్టి ఫోల్డ్ చేసి కార్డ్స్లో పెడుతున్నాం అన్నమాట. మళ్ళీ శుభలేఖలన్నీ కూడా పంచిపెట్టే సమయం దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా మ్యారేజ్ February 7th అండ్ ఈ మంత్ ఎండింగ్ అయితే 30th సంగీత్ ఉంది, 31st పెళ్లి కొడుకుని చేయడం అన్నీ అని చెప్పాను కదా. హాయ్ పెద్దమ్మ, గుడ్ మార్నింగ్. హాయ్ బుజ్జక్క, గుడ్ మార్నింగ్. హ్యాపీ ముక్కనుమ. హాయ్ అత్తయ్య, గుడ్ మార్నింగ్. హ్యాపీ ముక్కనుమ. గుడ్ మార్నింగ్ అండి. ఓకేనండి, ఇప్పుడు వరకు చూసారు కదా, అన్నయ్య బావ కజిన్స్ అందరూ కూడా కూర్చొని మామయ్య గారు వాళ్ళు అభి అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈరోజు నైట్ డిన్నర్గా ఫిష్ ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. సో దానికి సంబంధించి అయితే చేపని తెప్పించారు. ఒక 7 కేజీల చేప అన్నమాట. ఒకటైతే 5 కేజీలు ఉంది, ఇంకొకటి అయితే 2 కేజీలు 3 కేజీలు తెప్పించారన్నమాట. సో ఒకటి వచ్చిన తర్వాత ఇంకొకటి వచ్చింది. సో ఈ లోపైతే దాన్ని వెయిట్ వేసి చూస్తున్నారు. అండ్ ఈ లోపైతే మేము అందరం కూడా అనుకోకుండా బయటకు అలా అందరం ఒక్కొక్కరు గ్యాదర్ అవుతున్నాం అన్నమాట. సో అదే టైంకి ఫిష్ రావడం, ఇంకా కబుర్లు ఎక్కడో ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈరోజు ప్లానింగ్స్ ఏంటి ఏం చేద్దాం అని చెప్పి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. డైలీ ఇంకా ఆ నైట్ గేమ్స్ అన్నీ ఆడుకునేసరికి 12:30, 1 అలా అయిపోయేది అన్నమాట. చాలా లేట్ అయిపోయేది యాక్చువల్గా. సో అందుకోసం మార్నింగే మళ్ళీ రెడీ అవ్వడం, అందరూ మళ్ళీ బయటకి ఇలా అందరూ మీట్ అయ్యేసరికి నెమ్మదిగా అదే టైం అయిపోయేది. బ్రేక్ఫాస్ట్ టైము, తర్వాత మళ్ళీ వెంటనే లంచ్ టైము. అంటే ఇంచుమించు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఒక 2-3 అవర్స్ మధ్య
మధ్యలో గ్యాప్ ఉండగా రెడీ అయ్యేవాళ్ళం. ఎందుకంటే నైట్ మరీ లేట్ నైట్ పడుకునే వాళ్ళం అన్నమాట. 12:30-1 అలా అయిపోయేది. గేమ్స్ అన్నీ ఆడుకున్న తర్వాత అలసిపోయినట్టు అయిపోయేది అన్నమాట ఇంకా. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫొటోస్ చాలా మెమరబుల్గా ఉండిపోయేవి అవే కదా. అందుకోసం అందరం కూడా సో గ్రూప్స్ల కింద అలా ఫొటోస్ అవి తీయించుకుని, అండ్ ఈ ఫోటో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఏ వీడియోకి ఆ వీడియో నేను వీడియో ఎండ్లోని ఫొటోస్ని అటాచ్ చేసేదాన్ని కదా, బట్ వీడియోలు అంతలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక 3 లేక 4 వీడియోల నుండి స్కిప్ చేస్తూ వచ్చాను. బట్ ఈ వీడియో లెంత్ కాస్త తక్కువ ఉంది కదా అని చెప్పి సో ఆల్మోస్ట్ 4 days సెలబ్రేషన్స్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఇదే వీడియోలో ఎండ్లో అటాచ్ చేశాను. సో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగా వచ్చాయి కూడా. సో చాలా మంచి మెమరబుల్గా దాచుకున్నాం అన్నమాట. ఓకే, అందరం రెడీగా ఉన్నాం కదా, కజిన్స్ అందరం ఒక చోటన ఉన్నాం కదా, లేడీస్ అందరం కలిపి చక్కగా ఇలాగ ఫొటోస్ తీయించుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే భోగి రోజు అండ్ అలానే సంక్రాంతి రోజు మాత్రం శారీస్ మార్నింగ్ టైంలో కట్టుకుంటాము. ఆ రెండు కొంచెం పెద్ద పండుగలు కాబట్టి. తర్వాత నుండి కనుమ, ముక్కనుమ ఇవన్నీ కూడా నెమ్మదిగా ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలా కంఫర్ట్ని బట్టి డ్రెస్సెస్ అనేవి వేసుకునే వాళ్ళం అన్నమాట. సో అలానే ఈరోజు కూడా కొంతమంది శారీస్ డ్రెస్సెస్ అలా వేసుకున్నాం. ఇంకా ఎలా హనక నా నడక మారింది, అంటే యాక్చువల్గా మార్నింగ్ అన్నయ్య వేరే షర్ట్ వేసుకున్నాను అనమాట. వదిన బ్లాక్ డ్రెస్లో ఉందని చెప్పేసి మళ్ళీ షర్ట్ మార్చుకుని వచ్చిన తర్వాత ఫొటోస్ తీయించుకున్నారు. చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి ఫొటోస్ అయితే. చెప్పాను కదా ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేశాను, చాలా ఫొటోస్ ఉన్నాయి చూడండి. సో ఇది అండ్ తర్వాత అయితే ఇది ఇక్కడ కాసేపు చేపకి సంబంధించి టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అలా చాలా ఫన్నీ వేలో వెళ్ళిపోయింది కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూనే. ఇంకా అన్నయ్య వదినాలకి ఫొటోస్ తీసాను. అండ్ ఓకేనండి, ఈరోజు అయితే లంచ్లోకి వచ్చేసి చిక్కుడుకాయ టమాటో కర్రీ ప్రిపేర్ చేశారు. అండ్ దానితో పాటుగానే కాలీఫ్లవర్ ఫ్రై చేశారన్నమాట. అంటే కాలీఫ్లవర్ 65 అంటారు కదా, సో ఆ విధంగా చాలా చాలా టేస్టీగా చేశారు ఈరోజు అయితే. అండ్ దాంతోపాటు సాంబార్ ప్రిపేర్ చేశారు. సో ఇదైతే లంచ్ రెసిపీస్ మార్నింగ్ టైంలోనే. యాక్చువల్గా నాన్ వెజ్ అనుకున్నాం, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెజ్ కర్రీలోకి వచ్చేసాము. ఎందుకంటే డైలీ నాన్ వెజ్ ఏదో టైంలో ప్రిపేర్ చేయడంతో సర్లే ఈ రోజుకి ఇంకా స్కిప్ చేద్దామని మార్నింగ్ స్కిప్ చేసి నైట్ డిన్నర్కి ఫిష్ ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగా అలా అనుకున్నారు. సో ఇదిగోనండి. ఓకే, ఇక్కడైతే మా వాళ్ళందరూ కూడా ఈ శుభలేఖలకు సంబంధించి పసుపొట్లు ఇంకా పెట్టాల్సిన వాటికి అన్నీ పెట్టేసి అన్నీ కూడా ఇంకా కౌంట్ చేసి బ్యాగ్లో సర్దేస్తున్నారు అనమాట. చూపిస్తున్నారు అన్నీ కూడా. యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు కాసేపు చేశారు. అండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చుని ఈ వర్క్ అనేదో ముందు చేసేసుకున్నాం అనుకోండి, కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి. అంటే అనుకోకుండా సంక్రాంతి టైంలోనే పెళ్లి టాపిక్స్ కూడా రావడం, ఇంకా ఈ శుభలేఖలకి బొట్లు అవి పెట్టడానికి అందరూ ఉన్నాం కదా, అదే టైంలోని మంచిగా బాగుంటుందన్న సందర్భంగానే ఇంకా అందరూ ఇదే పనిలో ఉన్నాం అన్నమాట. కాసేపు అందరూ చాలా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా మ్యారేజ్ సమయం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా బిజీ అయిపోతాం అందరూని. అదొక 10 to 12 days పడుతుంది మ్యారేజ్కి సంబంధించి. సో ఏ రోజు ఎప్పుడు ఏ క్షణాన్న అటెండ్ అవుతామో తెలీదు. సో ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాము, బట్ ఎవరు ఏ సిచ్యువేషన్లో మీట్ అవుతామో ఏంటని అన్నది ఇంకా కంప్లీట్గా తెలియదు. కానీ మ్యారేజ్ డేకి మాత్రం ఖచ్చితంగా అందరూ ఉంటాము. మొత్తం ఇంకా ఎవరైతే ఈ సంక్రాంతికి మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మ్యారేజ్ టైంలో ఉంటామని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. సో యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే మేము డ్యాన్స్ ప్రాక్టీస్ అది అవ్వాలి కూడా, అండ్ టైం సరిపోవట్లేదు. చూడాలి, నాకు ఇంకా అసలు సరిపోవట్లేదు ఈ వీడియోస్ తోటి ఎడిటింగ్ ఇవన్నీ ఉండడం వలన. గ్రూప్ డ్యాన్స్ అవి ఇవి అని చాలా చాలా ప్లానింగ్స్లో ఉన్నారు. కొంతమందికి సంగీత టైంకి రాగలిగే వాళ్ళు, కొంతమంది రాలేని వాళ్ళము అని చెప్పి, కొంతమంది అని చెప్పి అలా టాపిక్స్ అయితే రన్ అవుతున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో తెలీదు. ఓకేనండి, మార్నింగ్ అయితే ఫిష్ తీసుకున్నాం కదా, దానికి సంబంధించి అయితే మంచిగా వాష్ చేసి క్లీన్ చేస్తున్నారు అన్నమాట పక్కన. అండ్ మరో పక్కన అయితే లంచ్ రెసిపీస్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా, ఇంకా భోజనం సమయం అయిపోయింది. లంచ్కి అందరం కూడా రెడీగా ఉండి భోజనాలు అయితే జరుగుతున్నాయి. సో ముందు రోజు పడుకోవడానికి అవి చాలా లేట్ అయిపోవడం వలన నెమ్మదిగా డే అంతా కూడా చాలా స్లోగా అలా ప్లెజెంట్గా స్టార్ట్ అయింది. నెమ్మదిగా అందరం రెడీ అయ్యి కూర్చుని కబుర్లు చెప్పుకుని ఆ శుభలేఖలకి పసుపులు అవి పెట్టి అలా మార్నింగ్ ఇంకా ఏమీ ప్రోగ్రామ్స్ పెట్టుకోలేదన్నమాట. అండ్ ఇంకా తిన్న తర్వాత భోజనాలు అయిపోయాక మాత్రం కంటిన్యూస్గా ఈవినింగ్ 6:37 వరకు కూడా గేమ్స్ ఆడుతూనే ఉన్నాం కంటిన్యూస్లీ. బట్ మధ్యలో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం చెల్లి, శిరీష, నేను, అక్క వాళ్ళు అందరం కూడా సాంగ్స్ పాడుకుంటూ ఉన్నాము. అండ్ అంటే
చరణం మేము పాడతాం, పల్లవి మీరు చెప్పాలి అని చెప్పి అలా గెస్సింగ్ కింద ఆడుకున్నాం కాసేపు. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ కూడా చేసేసి అందరం కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసేసి మళ్ళీ 12:30 వరకు కూడా మళ్ళీ గేమ్స్ కంటిన్యూ చేసాం. ఈ రోజంతా గేమ్స్కి ఎక్కువ కేటాయించామన్నమాట. రోజు ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని లేదు అంటే ఏదో ఒక పర్ఫార్మెన్స్లు అలా అలా కండక్ట్ చేస్తూ గేమ్స్ని పక్కన పెట్టేసాం. బట్ గేమ్స్ చాలా ఎక్కువ ఆడతాం అన్నమాట. టైం దొరికిన ప్రతిసారి కూడా హౌసీ, సెంటర్ కాయిన్ అని చెప్పి అండ్ చాలా గేమ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా, అవన్నీ కూడా ఇంక్లూడింగ్ కలిపి ఆడుకుంటూ ఉంటాం అన్నమాట. అందరూ లంచ్ దగ్గరే అందరూ అక్కడే ప్లానింగ్లో అనుకున్న భోజనాలు అయిపోయిన వెంటనే మళ్ళీ పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర మీట్ అవుదాము, అక్కడ మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేసేద్దాం అర్లీగాని అని చెప్పి. సో ఇలా 1 వీక్ మేము ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి జాయింట్గా చేసుకున్నాం అన్నమాట. ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గాని. అండ్ అంటే సాటర్డే అందరం కూడా ఇంటికి చేరుకున్నాము. సండే నుండి స్టార్ట్ అయిందన్నమాట జాయింట్గా చేసుకుందాము ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి సంక్రాంతికి అని చెప్పి. సో సోమవారం నుండి అయితే మొదలైంది కదా భోగి రోజు. తర్వాత అలా నెమ్మదిగా మళ్ళీ శనివారంతో ఎండ్ చేసేసామన్నమాట. శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఇలాగ కంబైన్డ్గా కలిపి సేమ్ ఇలానే ఇంకా కంటిన్యూ చేసామన్నమాట. సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు కూడా చాలా అంటే చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. క్వాలిటీ టైం అనేది ఒకటి ఉంటుంది చూడండి, అది నిజంగా ఒక మంచి మెమరబుల్గా మేము దాచుకున్నాము, చాలా బాగా స్పెండ్ చేసాం. ఓకేనండి, లంచ్ అయితే అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నైట్ డిన్నర్లోకి చేపల పులుసు ప్రిపేర్ చేస్తారు కదా, దానికి సంబంధించి బెండకాయలు, పచ్చిమిర్చి, మామిడికాయలు ఇవన్నీ పట్టుకుని వచ్చారన్నమాట వీళ్ళిద్దరూని. సో అనుకోకుండా నేను ఏంటి బుల్లెట్ సౌండ్ వస్తుందని చెప్పి కెమెరా ఆన్ చేసేసరికి వీళ్ళిద్దరూ వస్తున్నారు అన్నమాట. ఇంకా సర్లే అని చెప్పి వీడియో షూట్ చేశాను. ఎవ్రీ ఇయర్ సత్యనారాయణ గారే వంటలకి సంబంధించి ఆయనే చూసుకుంటున్నారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చాలా టేస్టీగా వండుతారు అన్నమాట. సో ఇదిగో ఆల్రెడీ చేపల పులుసు కూడా ప్రిపరేషన్స్ జరిగిపోయాయి, అయిపోవచ్చినాయి. మార్నింగే ప్రిపేర్ చేసేస్తే నైట్ ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి అర్లీగానే స్టార్ట్ చేశారన్నమాట. ఓకేనండి, చూసారు కదా, ఇంకా నైట్ డిన్నర్కి సంబంధించింది కూడా ఇంకా నేను ముందుగానే మీతో షేర్ చేసేసాను. నైట్ డిన్నర్ అయితే ఇంకా చేపల పులుసు యమ్మీగా చాలా టేస్టీ ఉంటుంది కదా మరి. ఓకేనండి, ఇక్కడ కార్తిక, నివేష ఇద్దరు కూడా మంచిగా ఈ గుత్తుపూలు తీసుకొచ్చేసి ఏదేదో ఆటలు ఆడేస్తున్నారు. మొక్కు ఉంది కదా అక్కడ అంతా కూడా ఏదో డెకరేట్ చేసేస్తున్నారు అనమాట. సో కిషాంత్ అయితే ఈరోజు అవుట్ఫిట్ ఇలా ఉంది. మేము ఇది యాక్చువల్గా వైజాగ్లో వెస్ట్ సైడ్లో తీసుకున్నాము. చాలా వరకు పిల్లలకి షాపింగ్కి సంబంధించినంతా కూడా ఈ సంక్రాంతిలో యూజ్ చేసిన బట్టలు హాఫ్ వరకు మేము వైజాగ్ వెళ్ళాం కదా రీసెంట్లీ. సో అక్కడే మేము వస్తున్నప్పుడు టిప్సీ టాప్స్లో కొన్ని తీసుకున్నాము, వైజాగ్ వెస్ట్ సైడ్లో కొన్ని తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇంకా నా శారీ అవుట్ఫిట్కి వచ్చేస్తే యాక్చువల్గా నేను ఇది క్రేజీ కలెక్షన్స్ భాను దగ్గర తీసుకున్నాను. ఆల్రెడీ నేను సంక్రాంతికి శారీస్ ఏం తీసుకున్నాను అన్నది ఒక వీడియో చేశాను కదా, అందులోకి సంబంధించిన టాపిక్ నేను ఆల్రెడీ చెప్పాను, షేర్ చేశాను. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఆ వీడియోలోనే ఉంటుందన్నమాట క్రేజీ కలెక్షన్స్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను ఇచ్చాను, మీరు కాంటాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో చాలా చాలా నచ్చింది అన్నమాట మా వాళ్ళందరికీ కూడా. ఎక్కడ తీసుకున్నాం, చాలా బాగుంది. ఎంతైనా ఆరెంజ్ అండ్ పింక్ అంటే అద్దరిపోయే కలర్లు కదా, సో ఎవర్ గ్రీన్ కలర్స్ మాట అవి చాలా చాలా బాగుంటాయి. అండ్ చాలా అట్రాక్షన్గా స్పెషల్గా అనిపిస్తుంది అన్నమాట లుక్. అలాగే నా శారీ కాంబినేషన్ ఏ విధంగా డ్రెస్ అయినా శారీ అయినా కూడా ఎక్సలెంట్ ఉంటుంది, డామినేట్ చేస్తున్నట్టు ఉంటాయి మిగతా కలర్స్ని అయితే ఈ కలర్. అండ్ చాలా కొన్ని అయితే నేను రీల్స్కి సంబంధించి అంటే మన షార్ట్ వీడియోస్కి సంబంధించి యూజ్ అవుతాయని కొన్ని తీయించుకున్నాను, వీడియోస్ అయితే షూట్ చేయించుకున్నాను. ఫొటోస్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. బట్ నేను చెప్తున్నా కదా అసలు టైం సరిపోవట్లేదు. వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి ఎడిట్ చేయాలి నెక్స్ట్ వీడియోకి అని చెప్పేసి అలా అయిపోతుంది. కమెంట్స్కి కూడా నేను చాలా వరకు రిప్లై ఇవ్వకపోవడానికి కూడా రీజన్ ఇదే, టైం సరిపోక. ఓకేనండి, ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయింది, ఇంచుమించు 2:33 అలా అయిపోయింది. చాయ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. టీ కప్స్లో వేసేసి అందరికీ సర్వ్ చేసేస్తుంటే అమ్మ, పెద్దమ్మ, అత్తయ్యలు, చిన్నమ్మలు ఇంకా అందరూ కలిపి టీ తాగేసిన తర్వాత గేమ్ స్టార్ట్ చేసామన్నమాట. సో యాక్చువల్గా వదిన మేము టీ అయితే తీసుకోము, బట్ ఎప్పుడైనా ఇలా అందరూ నలుగురు ఉన్నప్పుడు టీ తాగుతుంటాం అన్నమాట. ఒక పక్క నిద్ర వచ్చేస్తున్నాయి మాకు, అలసిపోయి పడుకోకూడదని ఫిక్స్ అయ్యి ఇంకా ఆటలు మొదలు పెట్టాం. ఆటల కంటే కూడా ముందుగా అయితే పాటలు మొదలు పెట్టాం, మీరు కాసేపు వినండి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజయన జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమో ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా ఇది వరకు మనసుకు పరవశమేదో మొదలైంది మెలకువలో కలలా తూచి మరు జన్మేదో మొదలైంది ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరు నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైంది. వాయిస్ హస్కీగా ఉన్నా సరే ఇంకా పాడాలన్న ఉద్దేశంలోని ఆ సరదాలోని అందరూ ఉన్నారని చెప్పి ఇంక పాటలు మొదలు పెట్టాం అందరం కూడా అనుకోకుండాని. సో నేను పాడుతుంటే మా రిత్విక్ అయితే పక్క నుండి అలా నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడైతే ఇషాన్ పాడుతున్నాడు. వీళ్ళేమో పక్కన లేడీస్ అందరూ కలిపి గేమ్స్ స్టార్ట్ చేశారు. అరే పాటలు ఆపేయండి రా ప్లీజ్ రా, మాకు ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంది అని అన్నా సరే ఇంకెక్కడ తగ్గేదిలే అన్నట్టు నేను, ప్రియాంక, శిరీష ఇంకా అందరం ఒకరికొకరు అలా మైక్ అయితే అందుకుని ఇంకా పాటలు అయితే మొదలుపెట్టి వీళ్ళని ఇంకా వద్దన్నా సరే డిస్టర్బ్ చేసామన్నమాట. ఎందుకు వద్దంటున్నారా అని చెప్పి ఇంకా ఎక్కువ పాడేసాం. నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలని మౌనం మనసే చెప్పాను కదండి, మేమైతే పక్కన పాటలు పాడేస్తున్నా వాళ్ళు తగ్గట్లేదు మేము తగ్గట్లేదు అన్నమాట. అంతేనే ఇంకా నార్మల్ టైమింగ్స్లో ఎవరింట్లో వాళ్ళు ఉండి అలా వండుకోవడం, తినడం, కూర్చోవడం అవన్నీ ఇంకా పక్కన పెట్టేసి ఇలా ఆటలు అంటే ఇంకా ముందే ఉత్సాహం వచ్చేస్తుంది కదా మరి. సో మేమైతే ఇక్కడ అడిగి బలవంతంగా క్లాప్స్ కొట్టించుకున్నాం అన్నమాట. చాలా ఫన్నీ అనిపించింది. అలాగే మేము కాసేపు తమాషాగా అలా ఆటలాడుతూ ఉంటాము అలా చేస్తూనే. సో ఇక్కడైతే కార్తీక చక్కగా కప్స్ తోటి అలాగా నెమ్మదిగా 1 by 1 పైన పెట్టింది. చక్కగా భలే అనిపించింది, భలే క్యూట్గా పెట్టేవరా అన్నాను. అంతే ఇంక సిగ్గుపడి వెళ్ళిపోయింది పాపం. చెప్పాలి పల్లవి, ఈ సాంగ్ పల్లవి ఏంటి? ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సాంగ్ లో పల్లవి చెప్పాలి, చరణం పాడ. ఇక్కడ చాలా టఫ్ కదా శిరీషకి. అమ్మ బాబా నువ్వు కూడా ఉన్నావు సరిగా పాడు పాడు నువ్వు. మర్చిపోయింది ఇది పాట. జాబిలమ్మవో జాజి కొమ్మవో ఓకేనండి, శారీ అవుట్ఫిట్కి సంబంధించి అయితే షేర్ చేశాను కదా, క్రేజీ కలెక్షన్స్లో తీసుకున్నానండి. అండ్ అలానే ఇక్కడ జ్యువెలరీ పెట్టుకున్నాను కదా, ఇయర్ రింగ్స్ అండ్ అలానే నెక్ సెట్కి సంబంధించి అయితే కళ్యాణి గారి కలెక్షన్స్లో తీసుకున్నాను. సో అవి కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే ముందుగానే షేర్ చేశాను. డ్రెస్సెస్, శారీస్కి, జ్యువెలరీకి ఇవన్నీ కూడా సంక్రాంతికి ముందే చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా వాటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. మళ్ళీ కమెంట్స్ అడుగుతూ ఉంటారు, తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ముందు నుండి ఫాలో అయిన వాళ్ళకైతే తెలుసు. సో ఇదండి ఈరోజు చాలా ట్రెడిషనల్గా ఉంది శారీ అని చెప్పి నేనైతే ఇంకా ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పి ఈ నెక్ సెట్ అండ్ అలానే ఇయర్ రింగ్స్ని అలా పేరప్ చేశాను అనమాట.
సాంగ్స్ పాడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిపి సెంటర్ కాయిన్ ఆడుకున్నాం అన్నమాట. సెంటర్ కాయిన్ అంటే యాక్చువల్గా 11 to 35 వరకు నెంబర్స్ తీసుకోవాలి. సో అందరికీ కూడా 2 నెంబర్ల కింద ఇవ్వాలి. మనం అక్కడ ఎంతైనా మనీ పెట్టుకోవచ్చు. సో ఒక్కొక్కరు 10 వేసి పెట్టుకోవచ్చు, 20 వేసి పెట్టుకోవచ్చు, 50 పెట్టచ్చు, ఎలా అయినా సరే అందరూ అక్కడ 7 మెంబర్స్గా కంప్లీట్గా అంతమంది ఆడాలి. సో అందరికీ ఒక 2 కాయిన్స్ ఇస్తామన్నమాట. అలా ఇచ్చిన ఆ 2 కాయిన్స్కి మధ్యలోనే గ్యాప్ అయితే ఒక 10 నుండి 15 పైనే ఉండొచ్చు అన్నమాట. సో ఎంత గ్యాప్ ఉంటే అంత గేమ్ మనదే అవుతుంది. అక్కడ ఎంతైనా మనీ కాసుకోవచ్చు అన్నమాట. అంత బాగుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది అన్నమాట. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఆడతాను మేము అందరం. ఏదైనా ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరం కూర్చున్నాం అంటే ఇదే గేమ్ ఆడతాము. అప్పట్లో జెంట్స్ నుండి అలా నెమ్మదిగా పెద్దవాళ్ళు ఆడేవాళ్ళు. పిల్లలు జాయిన్ అవ్వాలంటే పెద్దవాళ్ళ పర్మిషన్ ఉండేది అన్నమాట. అంటే అదొక ఆడకూడదు డబ్బులకు సంబంధించి అది ఇది అని. ఇప్పుడు అలా కాదు, మా పిల్లలు కూడా ఆడేస్తున్నారు అన్నమాట. పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఇంకా కంబైన్డ్గా సరదాగా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట గేమ్ అయితేని. సో 11 నుండి స్టార్ట్ చేస్తాం అన్నమాట. 11, 12, 13 అలాగే నెంబర్స్ ఈ హౌసీ కాయిన్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటాం అన్నమాట 35 వరకుని. ఇంకా 11 to 35 నెంబర్ వచ్చిందంటే ఇంకా వాళ్ళు లక్కీ పర్సన్ అన్నమాట. ఇంకా అక్కడ ఉన్నటువంటి మనీ అంతా వాళ్ళే తీసేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఇంకొక కాయిన్ తీయించాల్సిన పని ఉండదు. సో వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మనీని కాసుకుంటారు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని బట్టిని. సో ఇక్కడ మా పెద్దమ్మ అయితే కాయిన్స్లో ఉన్నటువంటి మధ్య గ్యాప్లోనే ఒక 50 రూపాయలు చెప్పమన్నారు అనమాట అక్కడ ఉన్నటువంటి మనీకి. సో నేను తీసినటువంటి నెంబర్ 25, 27 ఏదో తీసాను. బట్ 100 కాసుకోవచ్చు పెద్దమ్మ, నెంబర్స్ చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా బాగానే అని చెప్పంటే భయం వేసింది పోతుందేమో అని చెప్పి ఆ టాపిక్స్ వచ్చినాయి అన్నమాట. నెంబర్స్ బాగున్నప్పుడే ఆడుకోవాలి, బాగాలేనప్పుడు ఇంకా డ్రాప్ అయిపోతాం అన్నమాట. యాక్చువల్గా ఈ గేమ్ అయితే ఒక 15 to 20 ఇయర్స్ బ్యాక్ అయితే 1 రూపీతో ఆడేవాళ్ళం. ఇప్పుడైతే 10 రూపీస్తో స్టార్ట్ చేస్తున్నాం. సో మన సబ్స్క్రైబర్స్లో మీలో ఎంతమందికి గేమ్ గురించి తెలుసో తెలీదు అనేది నాకు కమెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేయండి, సరదాగా ఇలా ఆడుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, చూసారు కదండి. ఆఫ్టర్నూన్ అంతా కూడా ఈవినింగ్ వరకు అలా గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము డిన్నర్ చేసేసి కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. సేమ్ గేమ్స్, సేమ్ ప్లేసెస్. అండ్ అంటే అంత ఎడిక్ట్ అయిపోతాం ఆ గేమ్కి అయితేనే. అందుకోసం ఇంకా చాలా ఫన్నీగా అలా ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ. సో పక్కన అయితే చక్కగా కల్కి అన్నీ అయితే చూసారు కదా, పిల్లలతో ఆడుకుంటూ కప్స్ అవి అన్నీ కూడా ప్రిపేర్ చేశారు. అండ్ తర్వాత ఇంకా మళ్ళీ అందరం కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. బట్ ఈరోజు ఇంకా అలసిపోయి ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఇంకా ఏం చేయలేదు అన్నమాట. ఇంకా అన్నీ బంద్ చేసేసాము, అలసిపోయాం. అంటే ఇంకా కంటిన్యూస్గా రోజు అంటే కష్టం అయిపోద్ది కదా, ఒక్కొక్క రోజు ఒక్కో టైప్ లాగా అలాగా ఈ రోజు అంతా ఇంకా గేమ్స్ ఆడుకోవాలని ఫిక్స్ అయిపోయాము. సో చాలా బాగా జరిగింది ఈ రోజు కూడా. బట్ ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి 5th డే అన్నమాట, అంటే మా ఈ సెలబ్రేషన్స్కి సంబంధించిన 5th డే బాగా జరిగింది అది కూడా. సో ఇక్కడైతే అన్నయ్య చక్కగా గ్రీన్ టీ తీసుకుని తాగుతున్నారు. టైం ఎంతైందో తెలుసా అండి, అప్పుడు కరెక్ట్గా 12 అయిందన్నమాట. 12:15 అలా అయ్యింది. ఆ టైంలో వీడియో అనుకోకుండా షూట్ చేశాను. ఇది చాలా మంచిగా అందరూ కూడా టైర్డ్ అయిపోయినా కూడా ఇంకా గేమ్స్ అసలు వదలకుండా నైట్ అంతా
అంతా కూర్చుని 1:30 వరకు ఆడుకున్న ఆ రోజు అనుకోకుండాని. అండ్ అంటే ఇంకా మళ్ళీ ఆ నైట్ కూడా అసలు నైట్ ఎందుకు వచ్చిందన్న ఫీల్ అయిపోతాం అన్నమాట. పడుకోవాలి తప్పదు, మార్నింగ్ లేవాలి అందు గురించి. కానీ లేదంటే ఇంకా అలా కంటిన్యూస్గా ఆడమన్నా ఆడుతూనే ఉండేవాళ్ళం. ఇంతకు ముందు అయితే మేము 3 వరకు 4 వరకు కూడా కూర్చుని ఆడేసిన రోజులు ఉన్నాయి చెప్పాలంటే. అవి తలుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటాం ఒక్కోసారి. సో ఇదండి. ఓకే, చాలా మంచిగా అలా గేమ్స్ అయ్యి ఆడుకున్నాం. ఈరోజైతే ఇంకా ఇలా ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో అయితేని. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోని కూడా మంచిగా మీతో షేర్ చేసేసుకుంటాను అర్లీ. కానీ ఇక్కడ మాకు కాస్త నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల లేట్ అవుతున్న వీడియోస్, అంతకు మించి ఏం కాదు. సో వీడియో ఎండ్లో అయితే కనుక ఫొటోస్ని అటాచ్ చేశాను కదా, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వీడియో ఇంకా అయిపోలేదు. ఇంకా అందరం గేమ్స్ ఆడుకుని ఇంటికి వెళ్ళిపోయే ముందు అంటే టైం 1 అయిందన్నమాట. ఆ టైంలో ఉమాబావ రాజు అన్ని ఇద్దరు కలిపి ఒక మంచి సాంగ్ పాడారు. అది వినండి, చాలా బాగా అనిపిస్తుంది. నీ చెలిమి రుణం తీరేనా, నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా, స్నేహానికి చెలికాడా దోస్తాకి సరిజోడా, ఎల్లెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా, మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ, స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా, ఎల్లెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. ఎక్సలెంట్, బాగా పాడారు. ఫీల్ గుడ్ సాంగ్స్. సూపర్ ఫీల్.